నెల్లూరు జిల్లా రాపూరు షాదీ మంజిల్లో జాగరం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వైద్య బృందం పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నెల్లూరు జిల్లా రాపూరు షాదీ మంజిల్లో జాగరం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందజేశారు. మొత్తం 120 మంది ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. ట్రస్ట్ మేనేజ్మెంట్ CEO సీతారామనాయుడు మాట్లాడుతూ నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రతి మండలంలో ఇటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని తెలిపారు. క్యాంపులో వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు, అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఆపరేషన్లకు అవసరమైన వారిని కూడా ఈరోజు ఈ పూట మధ్యాహ్నమే తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ 2వ రోజు తీసుకురావడం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరిగేటువంటి వ్యవహారమే. ఇప్పుడు ఈ నెలకి ఇది మాది 7వ క్యాంప్. దాకా ఈ నెలలోనే 6 క్యాంపులు జరిగి ఇది 7వ క్యాంపు. ప్రతి క్యాంపుకి ప్రజలు బాగా ఉపయోగించుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాంపులన్నీ కూడా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో జరుగుతున్నాయి. వీటిని ప్రజలు బాగా ఈరోజు వచ్చినటువంటి స్పందన బాగానే ఉంది. దాదాపు 120 మంది అవుట్ పేషెంట్లు వచ్చినారు. వారిలో 40 మంది దాకా ఆపరేషన్లకు ఎన్నిక అవపడుతున్నారు. కాబట్టి వారి యొక్క ఉత్సాహము, అంటే వారి యొక్క అవసరము బాగా తెలుస్తోంది. ఈ ప్రాంతం అందులో వెనుకబడిన ప్రాంతము. ఈ ప్రాంతంలో మా సేవలు అందించడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి గౌరీశంకర్ గారు ఇవన్నీ కూడా ఆయన సొంత నిధులతో చేయించడం జరుగుతుంది. గౌరీశంకర్ గారి ఉద్దేశం అదే. మనము తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల్లో అంధత్వ నివారణలో మన పాత్ర కూడా ఉండాలి, ఆ పాత్ర కూడా మేజర్గా ఉండాలి అనేటువంటి కోరికతో అరవింద్ హాస్పిటల్ వారితో టైప్ తీసుకొని జరుగుతుంది. ఇప్పుడు దాకా 6,000 ఆపరేషన్ చేయించడం జరిగింది. 30,000 మంది అద్దాలు ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత మనము ఈ యొక్క కార్యక్రమాలతో పాటు ఇంకా పర్యావరణ పరిరక్షణ, అదేవిధంగా మహిళా సాధికారత కింద ఉచిత కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, బ్యూటీషియన్ కోర్సులు కూడా నడుపుతున్నాము. 6 సెంటర్లలో నడుస్తున్నది. 40 మందికి 400 మంది దాకా నేర్చుకుంటున్నారు రోజు. తర్వాత పెళ్లకూరు ప్రాంగణంలో కళ్యాణ మంటపం ఉన్నది. అది ఉచితంగా ఏ శుభ కార్యక్రమానికైనా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ఉచితంగా విశేషంగా 4 మండలాల ప్రజలు, చుట్టుపక్కల ఉండే అన్ని మండలాల ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. రక్త పరీక్షలు చేసే కేంద్రము పెళ్లకూరులోనూ మరియు నెల్లూరులో ఉన్నాయి. అవి కూడా ఉచితంగా రక్త పరీక్షలు చేస్తున్నారు. తిరుపతి జిల్లా అంతా కూడా పూర్తి చేసి 2వ దఫా ఈ యొక్క రక్త పరీక్ష కార్యక్రమం జరుగుతోంది. ఈ రక్త పరీక్షల్లో అబ్నార్మల్ కేసుల వాళ్ళని ఫాలోఅప్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత మన ఒక ముఖ్య ప్రకటన ఏమిటంటే, మనము ఈ నెల 19వ తారీఖు రెడ్ క్రాస్ వారి తిరుపతి వారితో టైఅప్ అయ్యి రక్తదాన శిబిరము వాకాడులో నిర్వహిస్తున్నాం 19వ తారీఖు. కాబట్టి ప్రజలందరూ కూడా
రక్తదానము ప్రాణదానం అని గుర్తించి ఈ యొక్క క్యాంపు సక్సెస్ అయ్యేదానికి సహాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మన ఆరోగ్య పరిరక్షణలో బాగా రక్త పరీక్షలు చేయడము, అదేవిధంగా అంధత్వ నివారణ చర్యలు కోసంగా కృషి చేయడమే కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి, ముఖ్యంగా పేషెంట్స్కి అవసరమైనటువంటి రక్త అవసరం కాబట్టి రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి వారు మమ్మల్ని సంప్రదించారు.